మన ఎల్ఐసి కార్డ్ టీం మెంబర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న టీం మెంబర్స్ మీరు చేయాల్సిన పని ఏంటి, యాక్సిస్ బ్యాంక్ ఐపీఎల్ లింక్ని షేర్ చేయాలి మీ వాట్సాప్ గ్రూప్స్లో, మొత్తం సోషల్ మీడియాలో. అలానే ఐడిఎఫ్సి కార్డ్ తీసుకుని మీరు తర్వాత రిఫరల్ లింక్ని మీ కస్టమర్స్ అందరికీ షేర్ చేయాలి. దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ప్రతి గ్రూప్లోనూ గ్రూప్ డిస్క్రిప్షన్లో పెట్టాను. గ్రూప్ డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం ఒక ఐకాన్ మనం క్లిక్ చేసినప్పుడు మనము ఇలాగ మనకి డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ గ్రూప్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి కింద ఇదంతా కనిపిస్తుంది. ఏది, రీడ్ మోర్ అని కనిపిస్తుంది. ఆ రీడ్ మోర్ నొక్కిన తర్వాత మనకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇందులోనే పెట్టాను. ఇదంతా మీరే చూసుకోవచ్చు మీ సెల్ ఫోన్లో. ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు స్మార్ట్ ఫోన్తోనే కొన్ని వందల కార్డ్స్ చేసే టెక్నిక్స్ చెప్తున్నా ఇప్పుడు నేను. అయితే ఇందులో ఏం పెట్టాను మనము www.lic.cards.in ఇది నొక్కితే మీరు మొత్తం కార్డ్స్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన సెంట్రల్ ఆఫీస్ కార్డ్స్ది. తర్వాత అన్ని రకాల టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టాను, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐడిబిఐ. తర్వాత తెలుగులో మన కస్టమర్స్కి మీరు పంపించాల్సిన కార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పక్కర్లే, ఈ లింక్ మీరు వీడియో పంపిస్తే చాలు, కస్టమరే చూసుకుంటాడు. అలానే జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ చాలా తక్కువ టైంలో వీడియో ఇంకోటి తెలుగులో. తర్వాత కొంతమంది హిందీలో కావాలి అంటున్నారు, హిందీలో కూడా ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ గురించి. నెక్స్ట్ మొత్తం కార్డ్స్ గురించి A to Z నేను ఇంగ్లీష్లో నేనే చేసి పెట్టాను, అది కూడా ఉంది ఇందులో చూడొచ్చు. తర్వాత ఇంకోటి ముఖ్యం ఏంటి, మీరు కనుక ఐడిఎఫ్సి కార్డ్ ఫస్ట్ మీరు తీసుకోవాలి కాబట్టి ముందు మీరు అప్లై చేయడానికి లింక్ ఇది. ఈ లింక్ ప్రెస్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి మీకు 1 రూపీ కార్డ్ వస్తుంది. 1 రూపీ కార్డ్ వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే, అది ఇంటికి రాదు, అది డిజిటల్ కార్డ్ మీ సెల్ ఫోన్లోనే ఉంటుంది అంతే, డిజిటల్ కార్డ్ అది. వచ్చినప్పటి నుంచి మీరు ఇంకోటికి రిఫర్ చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ఐడిఎఫ్సి కార్డ్ వచ్చిన తర్వాత మీ కస్టమర్స్ అందరికి మీరు ఏం చెప్పాలి, ఈ 0224936055 ఈ నెంబర్కి వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే కార్డ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత కార్డ్ యాక్టివేట్ అవుతేనే మీకు కమిషన్ వస్తుంది. కస్టమర్ది ఐడిఎఫ్సి కార్డ్ యాక్టివేట్ అవుతేనే కమిషన్. యాక్సిస్ బ్యాంక్లో ఏంటంటే మనం కార్డు ఇవ్వగానే వాళ్ళకి మనకు కమిషన్ వస్తుంది, కానీ యాక్సిస్ బ్యాంక్లో కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత ఇంకో 150 రూపాయలు ఎక్కువ వస్తుంది కమిషన్ మనకి. తర్వాత ఐడిఎఫ్సి ఏమైనా ప్రాబ్లం ఉంటే banker@idfcfirstbank.com మెయిల్ అడ్రస్ ఇది. తర్వాత మీకు ఐడిఎఫ్సి కార్డ్ వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి రిఫర్ చేయడానికి రిఫరల్ లింక్ పెట్టాను. తర్వాత అసలు ఐడిఎఫ్సి బ్యాంక్లో జర్నీ డీటెయిల్స్ ఎలా ఉంటాయో తెలుగులో పెట్టాను, అది కూడా చూడొచ్చు. తర్వాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఏమైనా మెయిల్ ఎలా పెట్టాలి అంటే, యాక్సిస్ బ్యాంక్ మెయిల్ అడ్రస్ ఇది nodal officer@axisbank.com. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే మీకు మీ ఎల్ఐసి ఎస్ఆర్ కోడ్లో ఉంటుంది కదా, ఈ లింక్లో మీరు 1 2 3 4 5 6 7 8 9ని తీసేసి మీ ఎల్ఐసి ఎస్ఆర్ కోడ్ పెట్టాలి. ఒక్కొక్కసారి ఎల్తో స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏతో స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి డీతో స్టార్ట్ అవుతుంది. అలాగా మీకు రాకపోతే మీ ఇంట్లో మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లో బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇది మార్చుకోండి, అదే మీకు ఐపీఎల్ లింక్ అయిపోతుంది. అంటే ఇది డమ్మీ లింక్ పెట్టాను ఇక్కడ. తర్వాత కార్డ్ అప్లై చేసిన తర్వాత ఏమైంది అని అడుగుతున్నారు నాకు. అది యాక్సిస్ బ్యాంక్ స్టేటస్ ఎంక్వైరీ, కార్డ్ స్టేటస్ ఎంక్వైరీ లింక్ పెట్టాను. ఇది లింక్ కొట్టి ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. అది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఐపీఏ జర్నీ అంటే యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఎలా చేయాలి అనేది తెలుగులో నేను ఒక వీడియో చేశాను, ఇది నొక్కితే మీరు నేర్చేసుకోవచ్చు. ఇవంతా కూడా మిత్రులారా, ఇది ఓన్లీ స్మార్ట్ ఫోన్ వర్క్ హాయిగా మీకు మీరే ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు హ్యాపీగా స్మార్ట్ ఫోన్తో, ఓకేనా. మీ ఇళ్లలో మీ పిల్లలు మనవాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒకసారి వాళ్ళ పక్కన కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి మీకు. తర్వాత మనకి కమిషన్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను.
కమిషన్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి యాక్సిస్ బ్యాంక్లో 2 రకాల కార్డ్స్ ఉన్నాయి, సిగ్నేచర్ కార్డు, ప్లాటినం కార్డు. సిగ్నేచర్ కార్డుకి 900 ఇస్తాము, ప్లాటినం కార్డుకి 500 ఇస్తాము. తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళు కస్టమర్ కార్డు యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇంకొక 150 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత ఐడిబిఐ కార్డ్స్లో 2 రకాల కార్డ్స్, ఇక్లాక్ కార్డు, ల్యూమెన్ కార్డు, ఈ రెండిట్లో కూడా 500 ఇస్తాం. తర్వాత మన ఐడిఎఫ్సిలో సెలెక్ట్ కార్డ్కి 1300 ఇస్తాము, క్లాసిక్ కార్డుకి 850 ఇస్తాం. తర్వాత మిత్రులారా, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే మీకు మీరే ఒక చట్టం రాసేసుకోండి. ఏంటది? లా ఏంటి, మీరు అన్నీ కూడా ఈ లింక్ని షేర్ చేయాలి. తర్వాత మీకు మీరే అడ్వర్టైజ్ చేసుకోవాలి. ముందు బ్యానర్స్ పెడుతున్నాను తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో పెడుతున్నాను, అది ప్రింట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ రాసుకుని బాగా అడ్వర్టైజ్ చేయండి. బాగా సోషల్ మీడియాను బాగా యూస్ చేయండి. విన్ అంటే ఏంటి అంటే గెలవాలి అంటే మనకు ఒకటే పద్ధతి. ఏమిటది? హూ ఈజ్ ద నెక్స్ట్ కార్డ్ కస్టమర్, హూ ఈజ్ ద నెక్స్ట్ కార్డ్ కస్టమర్, హూ ఈజ్ ద నెక్స్ట్ కస్టమర్ అని కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం సోషల్ మీడియాని బాగా వాడాలి. తర్వాత ముందు ఏంటంటే మిమ్మల్ని మీరు బాగా అడ్వర్టైజ్ చేసుకోండి, బాగా కార్డ్స్ చేయండి. అందరు కూడా బాగా గోల్డ్లో బాగా సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.